నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు జనయత్రి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మున్నీర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మజ్జిగ పంపిణీ మరియు త్రాగునీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। దీనికి సహకరించిన వారు రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఉద్యోగి హుస్సేన్ గారు మరియు కొలిమి పనిచేస్తూ జీవనం సాగించే ఇరాపురి రామకృష్ణ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। అనునిత్యం ప్రజల కోసం ఏదో ఒక విధంగా సహాయపడుతున్న ఫౌండేషన్ అధ్యక్షులు మున్నీర్ గారిని పలువురు ప్రశంసించారు। ఈ రోజు ఈ కార్యక్రమంలో సందీప్, రామకృష్ణ, హుస్సేన్, యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, అఖిల్, షాహిద్, చరణ్, సాయి విక్రమ్, శ్రీను, ఫిరోజ్, అంజుమ్, శైలజ, రషీద్ పలువురు పాల్గొన్నారు। ముఖ్యంగా మనం చెప్పేదంటే ఈ మజ్జిగ సన్నీళ్ళు పంపుతున్న ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అనాథలు కదలలేని పరిస్థితుల్లో కూడు లేక గుడ్డ లేక దూరంగా బాధలాడు పరిస్థితులు వారిని కూడా కన్ను గుర్తు వేసి ఒక బైక్ మీద దేని మీద వాళ్ళకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం ముందు కూడా చేయాలనే ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అని ఉన్నంతలో పొరువారికి తోడ్పడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు। డాక్టర్ మున్నీర్ గారి ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రతకు వడగాలులకు ఎండ దెబ్బకు ఈ ప్రయాణికులు తిరగలేక దాహం తీర్చేందుకు మంచి ఫౌండేషన్ తరఫున వారికి దాహం తీర్చేందుకు ఈ ప్రయాణికుల దాహం తీర్చాలని మంచినీళ్ళ వాటర్ సప్లై చేయడానికి ఇలాంటి దాతలు ముందుకొచ్చి వారికి ప్రయాణికులకు దాహం తీర్చేందుకు దాతలు ముందుకు వస్తే ఇంకా ప్రతిరోజు ఇలాగే డాక్టర్ గారు మంచిగా అందరికీ సహకరించి వాళ్ళకి ఇట్లా వడదెబ్బ తగలకుండా సహకరించాలని జనయత్రి ఫౌండేషన్ మిర్యాల కమిటీ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మేము గ్రౌండ్ సెంటర్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ మరియు చల్లటి నీరు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాము। ఈ కార్యక్రమానికి మాకు దాతల రూపంలో సహకరిస్తారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము। ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి హుస్సేన్ గారు మరియు తమ్ముడు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాము। ఇలాంటి దాతలు ఉన్నట్టుగా మేము ఈ సమ్మర్ వెళ్ళేదాకా కూడా ప్రతిరోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాము। ఎందుకంటే ప్రజలు కూడా ఈ ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని వీళ్ళంతవరకు ఉదయం 10 గంటల లోపే మీరు పనులు చూసుకోవాలి, తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత మీ పనులు చూసుకుంటే బాగుంటుంది। ఎందుకంటే ఈరోజు మనం చూస్తాము ఎండల తీవ్రత చాలామంది అనారోగ్యం పాలై వడదెబ్బకు మృత్యు పాలవుతున్నారు। ఈరోజు మనం పేపర్లలో సోషల్ మీడియాలో చూస్తాము। మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీరే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి। బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టోపీ ధరించండి, తెల్లటి వస్త్రాలు ధరించండి, గొడుగు ధరించండి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి। ఎందుకంటే మీరు కుటుంబానికి మీరే పెద్ద దిక్కు కాబట్టి మీ ఆరోగ్యంలో మీరు శ్రద్ధ తీసుకొని ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయం పూట మీ పనులు చూసుకుంటూ తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత మీరు బయటికి వెళ్ళాల్సిందిగా జనయత్రి ఫౌండేషన్ తరఫున మరియు నేను ఒక ఆరోగ్య కార్యకర్తగా మీ అందరికీ తెలియజేస్తున్నాను।